బాల్యం అయితే ఇంతకుముందు సార్ డాక్టర్ గారు అన్నట్టు సృజనాకారుడు లయకారుడు అక్షర పరబ్రహ్మ మనల్ని సృష్టించిన తర్వాత తను ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కును ప్రసాదించాడు. అది మంచి మార్గమైనా కావచ్చు, చెడు మార్గమైనా కావచ్చు. అవునా కదా? ఎవరిష్టం వాళ్ళది కదా. ఈరోజు 180 కోట్ల జనాభాలో ఈ కొంతమందే ఈ ఆశ్రమంలో కూర్చొని ప్రశాంతతను స్వాగతిస్తున్నారంటే ఎంత అదృష్టవంతులండి. అర్థమైందా నేను చెప్పింది? ఎంత అదృష్టవంతులండి. కోట్లు పోసినా దొరకదు. వజ్ర వైడూర్య మరకత మాణిక్యాల కింద ఎక్కువైనది ఇది. అశాశ్వతమైన జీవితం, క్షణభంగురం. ఇంతటి ఒత్తిల్లో కూడా డాక్టర్ గారు అన్నారు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బాడీ పెయిన్స్ కానీ రకరకాలు వ్యాధులు విజృంభిస్తున్నాయి అంటే 2 కారణాలు. ఒకటి మనం తీసుకునే ఆహారం, మనం పీల్చే గాలి, మనం తాగుతున్న నీరు. ఒక కోణం. ఒత్తిడి రావడానికి కారణం మనలో శాంతిని కోల్పోవడం, అనవసరమైన అలవాట్లకు అలవాటు పడడం, మనకిన్నా ఎక్కువ ఇతరుల గురించి ఆలోచించడం, సంపాదన పైన కావచ్చు, అందం పైన కావచ్చు, ఆర్థికం పైన కావచ్చు. అంటే మనది వదిలేసి ఇంకొకరి పైన ఎక్కువ ఈర్ష్య చెందడం వల్ల కూడా బీపీ స్టార్ట్ అవుతుంది, కోపం వస్తుంది, అలర్జీ వస్తుంది, ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. మరి మెడిటేషను ఇంపార్టెంటా, అర్జెంటా, ఎమర్జెన్సీనా? చెప్పండి. ఇంపార్టెంటా, ఇంపార్టెంటా, ఇంపార్టెంటా? నో, ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ ఇంపార్టెంట్ కాదు, అర్జెంట్ కూడా కాదు, చాలా ఎమర్జెన్సీ. ఈరోజు ఇక్కడ పిలిచి బలవంతంగా వచ్చిన వాళ్ళు ఎంతమంది నిజంగా